జనసేన నాయకులకు రక్షణ లేకుండా పోతుందని ఏలూరు 3 టౌన్ ముందు ఆ పార్టీ నాయకులు ధర్నా చేశారు. నూజివీడు మండలం జనసేన అధ్యక్షుడు ఎర్రంశెట్టి రాముపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి సర్కారు వచ్చాక జన సైనికులకు రక్షణ లేకపోవడం దారుణమన్నారు. మొన్న తవ్వేటప్పుడు నేను ఆ మీడియా కుర్రాడు బలరామన్ ఉన్నారు సార్. అతను తీసుకుని వచ్చి సార్ ఇది అన్యాయం సార్, మీరు ఖండించారు సార్, ఇది వద్దండి, మీరు తోదాకండి, ఎందుకు తోచింది చెప్పండి, చట్టపరమైన చర్యలు తీసుకున్న పైన మేమే కంప్లైంట్ ఇచ్చినందుకు నిజంగా నేను నిరూపించుకోలేకపోతే నాకు శిక్ష ఏంటి, ఏ శిక్షణ భరిస్తాను అన్నాను సార్. ఏసీ ఏంటారు నాకు అడుగుతున్నారంటే అది ఆ కుర్రాడేమో అటు పారిపోయి లారీ ఎక్కి వచ్చారు సార్. నేను బండి అదిగో నా కుర్రాడు సార్, ఆ కుర్రాడు ఫోన్ తీసుకుని లాగేసి కొట్టేశారు. నా ఫోను పెన్నుతో సార్, కెమెరా ఉందని పెన్ను 7,000 క్యాష్ కూడా తీసేసుకున్నారు సార్. తీసేసుకుని దౌర్జన్యం చేసి పెట్టారు సార్. ఎమ్మటే నా రక్షణ కోసం వీళ్ళు ఎప్పుడైతే ఈ మాట అన్నారో అందూరంలో బండి పెట్టుకుంది సార్, భయపరుస్తున్నారా ఆ బండి వేసుకుని మన 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చారు సార్. ర్యాంపుతో వేశారు సార్, జేసీబీ తీసుకొచ్చి చింతమనేని అరాచకాలు నశించాలి, చింతమనేని అరాచకాలు నశించాలి, చింతమనేని అరాచకాలు నశించాలి, చింతమనేని అరాచకాలు నశించాలి. ఖండించండి జనసేన పార్టీ. డౌన్ డౌన్ చింతమనేని, డౌన్ డౌన్ చింతమనేని, డౌన్ డౌన్. ఈ దుగ్గిరాల గ్రామంలోనే పొలాన్ని 4 ఎకరాల కౌలు తీసుకుని చేస్తున్నాను సార్. పక్క అమ్మటి కూడా ఇంకొక 10 ఎకరాలు తీసుకుని చేస్తుంటాను. అయితే అప్పటి నుంచి 2014 నుంచి వ్యవసాయం చేసుకుంటుంటే చంద్రబాబు గారు పట్టిసీమ ప్రాజెక్టు కట్టిన తర్వాత 2016లో అక్కడ పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొచ్చి ఈ పొలాలు ముంచడం జరిగిందండి. అప్పుడు అక్కడ పక్కన లేఅవుట్ కూడా ఇస్తారు, ఇదే పొలాల పక్కమట. వేరే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రైతులందరూ ఆమె ఎమ్మెల్యే అభయ్ చౌదరిని కలిస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారు సార్. ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో మేరీ గారు అనే ఒక ఏడీ గారు మేడం గారు వచ్చారు. మిగతా పొలాలు పండించుకుని తప్ప ఈ పొలాలు ముంచడానికి ఎవరు రైట్స్ లేదు కాబట్టి నీళ్లు తీసేయాలని చెప్పి ఆవిడ దగ్గరుండి తూములు తీపిచ్చేసి నీళ్లు తీపిచ్చి వెళ్ళారు సార్. రీసెంట్ గా పర్మిట్ వస్తే నేను నరుగుతున్నాను 4 రోజుల నుంచి. 28వ తారీఖు బిఫోర్ నరుగుతుంటే 28వ తారీఖు వచ్చి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఏరానా కొడక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టావు కదరా నా కొడక, చెరుకు చచ్చిపోయింది అన్నావు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందా నీ చెరుకు, ఏ పొలంలో నరుగుతారు, ఎవడో నువ్వు ఇక్కడ కౌలు రైతు నా కొడుకు, నీ పొలం ఉందా ఏంటి ఇక్కడ, మేము ముంచుతాం, మేము ఏదైనా చేస్తామే, నీ దిక్కుండ కాడ చెప్పుకో. చింతమనేని గోపి, పట్ల బాబు, మధు, ఇంకొక 3 కుర్రోళ్ళు కలిసి బైపాస్ రోడ్ నుంచి మా పొలంలో బోర్ వరకు కూడా ఇష్టం వచ్చిన మ్యాన్ హ్యాండ్లు కూడా కొమ్మలు పొడి చేసి తీసుకొచ్చి అక్కడ పడేశారు సార్.